గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ మరొక టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి సంవత్సరాలు వెరీ ఇంపార్టెంట్ అండి. ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం. సో 1920 గాంధీ గారు నిర్వహించిన మొట్టమొదటి రాజకీయ ఉద్యమం. బాగా గుర్తుపెట్టుకోవాలండి పోటీ పరీక్షలు. గాంధీ గారు నిర్వహించిన మొట్టమొదటి రాజకీయ ఉద్యమం. గాంధీ గారు నిర్వహించిన మొదటి రైతు ఉద్యమం చంపారావు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. పోటీ పరీక్షలో ఇలాంటివి అడిగేది. గాంధీ గారు నిర్వహించిన మొదటి రైతు ఉద్యమం చంపారావు 1917. గాంధీ గారు నిర్వహించిన మొదటి రాజకీయ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం 1920 కలకత్తా సమావేశంలో లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన, గుర్తుపెట్టుకోవాలండి, లాలా లజపతి రాయ్ ప్రెసిడెంట్గా అంటే అధ్యక్షతన ఇక్కడ ఒక సమావేశం నిర్వహించారు. ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో సభ్యుల సంఖ్య 15 మంది. పోటీ పరీక్షలో అడిగిన పెట్టింది ఏపీపీఎస్సీ 15 మంది. ఈ 15 మంది తీర్మానం ప్రకారం భారతదేశంలో నేను సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నానని గాంధీ గారు నిర్ణయించారు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. 1922. అసలు ఈ ఉద్యమం రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మనకు ఇప్పుడు పోటీ పరీక్షలు చూస్తారు. గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి? గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న వైస్రాయ్ అంటే లార్డ్ రేడింగ్. వీళ్ళని అడుగుతుంటారని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలో లార్డ్ రేడింగ్. అలాగే భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇన్ఫెక్ట్ అట్లా దీని కోర్ నేను కట్టుకుంటున్నాను. దీన్ని ఆంధ్రప్రదేశ్లో దాని ఇన్ఫెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2 ఉద్యమాలు జరిగాయి. ఒకటి చీరాల పేరాల ఉద్యమం, రెండవది పల్నాటి పన్నుల వ్యతిరేక ఉద్యమం, మూడవది రంపా విప్లవం. అల్లూరి సీతారామరాజు రంపా విప్లవం సేమ్ టైంలో జరుగుతుంది. అందుకని మనకు పోటీ పరీక్షలు లింక్ పెడుతూ ఉంటారు అడిగేటప్పుడు. దీంట్లో సేమ్ టైంలో భారతదేశం ఏమో గాంధీ గారు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో దీని ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే. అందుకని చీరాల పేరాల, పెదనందిపాడు, రంప ఈ 3 ఉద్యమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. అలా గాంధీ గారు ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తీర్మానం చేసినప్పుడు ఇంకేం భయపడద్దండి, ఇక కొద్ది కాలం మీరందరూ ఒక మనస్ఫూర్తిగా ఒక మనసుగా నడిస్తే వీలైనంత త్వరలో భారతదేశానికి నేను స్వరాజ్యాన్ని తీసుకువస్తానని ఒక స్టేట్మెంట్ గాంధీ గారు ఇవ్వడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకని దీనికి మరొక పేరు ఏంటంటే స్వరాజ్య తీర్మాన ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమానికి మరొక పేరు ఏంటంటే స్వరాజ్య తీర్మాన ఉద్యమం. అసలు కారణాలు ఏంటి? ఎందుకు మైన ఒకసారి చూద్దాం. దీనికి కారణాలు ఏంటి అంటే రౌల చట్టానికి వ్యతిరేకంగా. గుర్తుపెట్టుకోవాలి కారణాలు రౌల చట్టానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం. రెండవది జలియన్ వాలాబాగ్ సంఘటనకి బాధ్యులైన వ్యక్తుల్ని శిక్షించకపోవడం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జలియన్ వాలాబాగ్ సంఘటనకి బాధ్యులైన వ్యక్తుల్ని శిక్షించకపోవడం, అలాగే బ్రిటిష్ వాళ్ళకి సహకరించకపోవడం. దాని మీనింగ్ చూడండి. సహాయ నిరాకరణ ఉద్యమం, ఇంగ్లీష్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఏమి ఎవరికంటే బ్రిటిష్ అధికారులకు భారతీయులు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయకుండా నిలిపివేయడం. ఇది అసలైన కాన్సెప్ట్ అన్నమాట. అందుకని దాన్ని సహాయ నిరాకరణ ఉద్యమం అనేసి అంటారు. బ్రిటిష్ అధికారులు అంటే మన వాళ్ళందరూ పనిచేస్తున్నారు కదా, క్లర్కులుగా, జెట్ డ్రైవర్గా, అటెండర్గా, వాచ్మెన్గా అందరూ మన వాళ్ళు భారతీయులు పనిచేస్తున్నారు. ఎవరు పని చేయకూడదు, మొత్తం బ్రిటిష్ వాడు ఎలా చేస్తాడో చూద్దాం, ఎవరు పని చేయదండి అనే ఒక ఉద్యమాన్ని తీసుకోవడం అనడానికి గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం చేశారండి. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ కొన్ని కారణాలు తెలుసుకున్నాం. అలాగే గాంధీ గారు కొన్ని బహిష్కరణమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటి ఆ బహిష్కరణ అంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో అంటే బహిష్కరణ అంటే అబాలిషన్ యాక్ట్స్ అనుకుంటారండి. అబాలిషన్ సిస్టమ్ తీసుకోవచ్చు. ఇవి బహిష్కరణ ఏంటంటే బ్రిటిష్ వస్తువులు బహిష్కరణ. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వస్తువులు బహిష్కరణ.
నెంబర్ 2 బ్రిటిష్ విద్యాలయాల బహిష్కరణ. చూడండి, బ్రిటిష్ విద్యాలయాల బహిష్కరణ. నెంబర్ 3 బ్రిటిష్ న్యాయాల బహిష్కరణ. బ్రిటిష్ న్యాయాల బహిష్కరణ. నెంబర్ 4 కొన్ని చోట్ల హర్తలు నిరసనలు. కొన్ని చోట్ల హర్తలు నిరసనలు, బహిష్కరణ, మొత్తం బహిష్కరణ. అలాగే ఇవన్నీ కాకుండా మనకి 1920 ఆగస్టు 1వ తేదీన సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. మనం గుర్తుపెట్టుకోవాలండి, 1920 ఆగస్టు 1వ తేదీన. సో 181920 సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఇదే సందర్భంలో మనకు తిలక్ గారు మరణించారు. భారతదేశ స్వతంత్ర అతివాద ఉద్యమంలో తిలక్ గారు మరణించారు. ఈ తిలక్ గారిని సందర్శించి గాంధీ గారు స్వరాజ్య నిధిని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అలా స్వరాజ్య నిధిని ఏర్పాటు చేయడానికి ఎంత వసూలు పెట్టాడంటే 4 అణాలు